మీరు అయ్యారని ఆయన రానిపోయాడు ఆయన. కాబట్టి మరి ఈ రెండు మీ ఇద్దరు హౌస్లో ఎప్పుడు ఉండే రేపు ఆయన మిమ్మల్ని అధ్యక్ష అనేది ఎప్పుడో మీరు ఆయన్ని ఏమంటారో మాకు తెలియదు కానీ కాదు. అసలు నాకన్నా ఆంధ్ర ప్రజలందరూ నన్ను ఆ చైర్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అని డెఫినెట్గా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆయన కోరిక, ప్రజల కోరిక నెరవేరాలి. నా కోరిక అంటే ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభకి రావాలి. మీరు అన్నట్టు మరి ఆయన రాకపోతే సరే, ఓకే, చూద్దాం. అయితే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఇలాగే నేను అసెంబ్లీని బహిష్కరిస్తున్నా వెళ్ళిపోయిన మనిషి, 2 ఏళ్ల ముందే వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. అప్పుడు ఆయన పదవి కానీ ఆయన ఎమ్మెల్యేల పదవులు కానీ ఎవరు పీకేయలే. అంటే అసెంబ్లీలో చట్టాలు నిబంధనలు ఉంటాయి కానీ వాటిని ఎవరు అమలు చేయరు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ల ఫిరాయింపు చట్టం ఎలాగో ఇది కూడా అలాగే. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ బహిష్కరించిపోయిన ఎమ్మెల్యేలని ఏం చేస్తారు, వాళ్ళకున్న ధైర్యం ఏంటి అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.